హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాక్ రియాలిటీ ఎల్ఎల్పి. ఈరోజు మనం యాపరాల్ లొకేషన్లో ఉన్నామండి. ఇప్పుడు మనం చూడబోతుంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న G+2 ఇండివిజువల్ విల్లా అండి. వ్యూవర్స్, మీరు రీజనబుల్ ప్రైస్లో ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారా? పీస్ఫుల్ లొకేషన్లో ఉండాలి అని ఆశపడుతున్నారా? చుట్టుపక్కల గ్రీనరీ ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నారా? బోనస్గా నో ట్రాఫిక్, నో సౌండ్ పొల్యూషన్ అండ్ నో ఎయిర్ పొల్యూషన్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందని ఊహిస్తున్నారా? ఇట్లాంటి ప్రాపర్టీ అసలు హైదరాబాద్లో దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారా? కంగ్రాట్స్, ఈ ప్రాపర్టీ మీకోసమే. మీరు ఇంకా ప్రాపర్టీస్ వెతకడం అవసరం లేదు, ఎందుకంటే మీరు వెతుకుతున్న అన్ని క్వాలిటీస్ మ్యాచ్ అయ్యే ప్రాపర్టీ మీకు ఇంకా దొరికేసింది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాపర్టీ. వ్యూవర్స్, ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు వచ్చేసి గోల్ఫ్ ప్రైడ్ అండి. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 220 స్క్వేర్ యార్డ్స్ అనమాట. అండ్ వీడియోలో నేను ముందు చెప్పినట్టుగా ఇది ఒక ఇండిపెండెంట్ G+2 విల్లా అండి. మరి గేట్లోకి ఎంటర్ అయ్యాక ఈ స్పేస్లో మనం ఈజీగా 2 కార్స్ అండ్ 5 బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ G+2 విల్లాలో గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ బై వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఒక సింగిల్ బెడ్రూమ్, హాల్ అండ్ డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. అండ్ వ్యూవర్స్, ఈ ప్లాట్ వచ్చేసి కార్నర్ ప్లాట్ అనమాట. సో మనకి 2 సైడ్స్ రోడ్ ఉందండి. అండ్ అంతేకాకుండా మరి 2 సైడ్స్ రోడ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మరి 2 సైడ్స్ నుంచి మనకి న్యాచురల్ లైట్ అండ్ న్యాచురల్ వెంటిలేషన్ కంప్లీట్గా అన్ని రూమ్స్ కూడా కవర్ చేస్తుందండి. ఈ G+2 విల్లా ఒక టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3750 ఎస్ఎఫ్టీ అండి. అండ్ ఇది ఒక బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా బాల్కనీ అండ్ హాల్ కూడా ఉందండి. వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. వ్యూవర్స్, ఈ వీడియోలో మీరు రూమ్స్ ఇంకా బాత్రూమ్స్ గమనించినట్టయితే మరి ఏ విధంగా అన్నీ కూడా మంచి క్వాలిటీ అండ్ కాస్ట్లీ మెటీరియల్ వాడడం మీరు చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తుంది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా అండి. దీనికి అటాచ్డ్గా కిచెన్ ప్రొవైడ్ చేశారు. మరి కిచెన్కి అటాచ్డ్గా పూజా స్పేస్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మరి కిచెన్కి బయట కూడా మీరు గమనించినట్టయితే ఒక అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. మరి ఈ బాల్కనీ నుండి మీరు వ్యూ గమనించినట్టయితే ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చండి. చుట్టుపక్కల కూడా ఏ విధంగా గ్రీనరీ ఉందో కూడా మీరు చూడొచ్చు. అండ్ వ్యూవర్స్, వన్ మోర్ బోనస్ పాయింట్ ఏంటి అంటే, ఈ ప్రాపర్టీకి కనెక్టివిటీ ఉన్న రోడ్స్ కూడా చాలా పెద్ద రోడ్స్ అండి. సో వ్యూవర్స్, ఈ ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా 2 బెడ్రూమ్స్, 2 బాల్కనీస్ ప్రొవైడ్ చేశారండి. అంతేకాకుండా మరి గుడ్ సైజ్ హాల్ ప్రొవైడ్ చేశారు. దానికి ఆనుకొని మరి డైనింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. దాన్ని మనం డైనింగ్ స్పేస్ లేదా హాల్, దాన్ని కూడా హాల్గా వాడుకోవచ్చు అండి. అంతేకాకుండా మరి ఒక గుడ్ సైజ్ కిచెన్ మనకి ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నామండి. మరి ఈ సెకండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఒక హోమ్ థియేటర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ హోమ్ థియేటర్ రూమ్కి అటాచ్డ్గా ఒక బిగ్ సైజ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. మరి ఈ ప్రాపర్టీ తీసుకునే ఓనర్స్ ఈ రూమ్ని హోమ్ థియేటర్ రూమ్ లాగా లేదా ఇండోర్ గేమ్స్ రూమ్ లాగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చూడబోతుంది ఆ బిగ్ సైజ్ బాల్కనీ అండి. మరి ఈ బాల్కనీ వ్యూ గమనించినట్టయితే ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చండి. మరి ఇంటి చుట్టుపక్కల కూడా ఏ విధంగా మరి కంప్లీట్గా గ్రీనరీ ఉందో మీరు గమనించవచ్చు. అండ్ వ్యూవర్స్, ఈ సెకండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అంతేకాకుండా మరి 2 బెడ్రూమ్స్ కూడా చాలా బిగ్ సైజ్లో బిల్డ్ చేశారు. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటి అంటే, 2 బెడ్రూమ్స్లో మరి బాత్రూమ్కి ముందు వార్డ్రోబ్ బిల్డ్ చేసుకునే విధంగా కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. మరి నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి ప్రాపర్టీస్ చాలా తక్కువ దొరుకుతాయండి. ఎందుకంటే మీరు కమ్యూనిటీని గమనించినట్టయితే ఎంత పీస్ఫుల్గా ఉందో మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఎంతో గ్రీనరీ ఉందండి చుట్టుపక్కల. సో దానివల్ల మనకి ఎంతో ప్యూర్ ఎయిర్ అండ్ న్యాచురల్ వెంటిలేషన్ మన ప్రాపర్టీలోకి కంప్లీట్గా ఫ్లో అవుతుంది. మరి వ్యూవర్స్, మీరు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా గమనిస్తే ఈ కంప్లీట్ ప్రాపర్టీని కూడా ఎంత అద్భుతంగా నీట్గా బిల్డ్ చేస్తారో మీరు చూడొచ్చండి. అంతేకాకుండా ఈ ప్రాపర్టీలో టోటల్గా 5 బెడ్రూమ్స్, 3 హాల్స్ అండ్ 3 బాల్కనీస్ అండి. అండ్ కింద గ్రౌండ్లో మనకి 2 కార్ పార్కింగ్ అండ్ 5 బైక్స్ పట్టే విధంగా ఈ కంప్లీట్ ప్రాపర్టీని నీట్గా ప్లాన్ చేసి డిజైన్ చేసి బిల్డ్ చేశారండి. సో ఫైనల్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.